2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. హలో ఫ్రెండ్స్, హ్యాపీ మార్నింగ్, హ్యాపీ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్. ఎంతోమందికి బిజినెస్ స్టార్టప్స్ ఎలా చేయాలి, అందులో ఎటువంటి ఛాలెంజెస్ ఉంటాయి, ఏ రకంగా మనం అందులో డబ్బులు సంపాదించడానికి స్కోప్ ఉంటుంది, అసలు అటువంటి బిజినెస్‌కి ఇన్వెస్ట్‌మెంట్లు ఎంతవరకు అవసరం అవుతుంది, ఈ ఇన్వెస్ట్‌మెంట్స్ కానీ లోన్స్ కానీ ఎక్కడెక్కడి నుంచి మనం తెచ్చుకోవడానికి పాసిబిలిటీ స్కోప్ ఉంది. అసలు ఇవన్నీ కాకుండా ఒక బిజినెస్ని సక్సెస్ చేయాలంటే ఉండాల్సిన బేసిక్ పారామీటర్స్ ఏంటి, ఏం చేస్తే అందులో మనం ఎక్కువగా డబ్బులు సంపాదించగలం, ఇలాంటి డౌట్స్ ఎన్నో ఉంటాయి బిజినెస్ చేసేటప్పుడు. అయితే ప్రతి ఐడియాని బ్రీఫ్గా డిస్కస్ చేస్తూ ఏ బిజినెస్కి ఎంత ఇన్వెస్ట్మెంట్ అవుతుంది, అసలు ఎవరెవరు చేయొచ్చు, ఏ లొకేషన్స్లో ఈ బిజినెస్కి పాసిబిలిటీ ఉంది, వరల్డ్ వైడ్గా ఎక్కడెక్కడ మనం ఎక్స్పోర్ట్ చేయడానికి స్కోప్ ఉంటుంది, అండ్ డిఫరెంట్ ఆపర్చునిటీస్ ఏ రకంగా మనం క్రియేట్ చేసుకోవాలి, ఇటువంటి సిరీస్ ఆఫ్ వీడియోస్ తోటి మీ ముందుకి కొన్ని స్టార్టప్ కమ్ బిజినెస్ ఐడియాస్ని తీసుకురావడం జరుగుతుంది. సో మీలో ఎవరు స్టార్టప్స్ లేదా బిజినెస్ ఐడియాస్ మొదలు పెడదాం అనుకున్నా సరే ఈ సిరీస్ ఆఫ్ వీడియోస్ అన్నిటిని ఫాలో అవ్వచ్చు. మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా సరే కింద చిన్న నెంబర్కి కనుక కాంటాక్ట్ చేస్తే మా సేల్స్ టీమ్ మీ అపాయింట్మెంట్ బ్లాక్ చేసి అక్కడి నుంచి మీకు కావాల్సిన ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. మనం ఎప్పుడైనా సిక్ అయినా, ఒంట్లో బాగోపోయినా, లేదా ఇంకొక మేజర్ కాంప్లికేషన్ వచ్చినా సరే వెంటనే ఇంగ్లీష్ మెడిసిన్ అనేది యూజ్ చేస్తుంటాం. బట్ ట్రెడిషనల్గా మనకి ఆయుర్వేదం అని, హోమియోపతి అని, అలోపతిని ఎన్నో మెథడ్స్ ఉన్నాయి. ఎన్ని ఉన్నా సరే దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే లాస్ట్ 2 years ఈ కరోనా లాక్డౌన్ టైంలో మా ఫ్రెండ్ వాళ్ళ ఫాదరు అందరికీ కూడా తెలిసిన వాళ్ళ అబ్బాయి ఫ్రెండ్స్ అందరికీ కూడా తెలిసిన వాళ్ళందరికీ కూడా ఇంటికి ఒక 1 kg పౌడర్, ఒక ఆయుర్వేదం పౌడర్ పంపించారు. ఎందుకంటే ఈజ్ అన్ ఆయుర్వేదం డాక్టర్. వాళ్ళు బల్క్గా ఒక 50 acres 100 acresలోని డిఫరెంట్ ఔషధ మొక్కలు తయారు చేసి, వాటికి ఒక ప్రాసెస్ ఉంటుంది, ఒక ఫార్ములా ఉంటుంది. ఔషధ మొక్కలు తయారు చేసి వాటిని ప్రాసెస్ చేసి వాటిని పౌడర్స్ బార్స్ రూపంలో డిజైన్ చేసి జపాన్కి, కొరియాకి, చైనాకి ఎక్స్పోర్ట్ చేస్తారు. వీటి వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఈ లాక్డౌన్ టైంలో చాలా రెగ్యులర్గా వినిపించిన పదం ఏంటి, ఇమ్యూనిటీ బూస్టర్స్ని పెంచండి. మనం ఒకరోజు ఒక ఇమ్యూనిటీ క్యాప్సులు వేసుకున్నంత మాత్రం వెంటనే ఇమ్యూనిటీ బూస్టర్ అవ్వదు, అది ఎన్నాళ్ళ నుంచో ఏళ్ల తరబడి రావాలి. సో ఆయన ఏం సజెస్ట్ చేశారంటే మీరు అందరూ ఇది యూజ్ చేయండి, మీకు ఒక 2 months 3 months తర్వాత మీ రిజల్ట్ ఎలా ఉందో చెప్పండి. నిజంగా 2-3 monthsలో ఇమ్యూనిటీ చాలా బాగా బూస్ట్ అయింది. అయితే ఈ కాన్సెప్ట్ చెప్పడానికి రీజన్ ఏంటంటే అటువంటి ఆయుర్వేదం డాక్టర్సు ఇండియాలో చాలామందికి ఔషధ మొక్కలు కావాలి. ఎందుకంటే ఎంత ఆయుర్వేదం డాక్టర్ అయినా ఒక 1000 ఎకరాల్లో ఒక్క ఆయనే పంట పండించలేడు. ఖచ్చితంగా ఎవరో ఒకరి పండించిన పంటని ప్రాసెస్ చేసి ఎక్స్పోర్ట్ చేయగలడు. సో ఇండియాలో కానీ బయట దేశాల్లో కానీ ఈ ఔషధ మొక్కలకి బాగా డిమాండ్ ఉంది. ఔషధ మొక్కలు అంటే ఆయుర్వేదం డాక్టర్ సజెస్ట్ చేసినట్టు కొన్ని ఫార్ములాస్తో ఉన్న మొక్కల్ని పెంచాల్సిన అవసరం ఉంటుంది. ఆ మొక్కల్ని డిఫరెంట్ కాంబినేషన్స్ యూజ్ చేసి మందులుగా యూజ్ చేస్తారు. చూసారా, మనమేమో బయట కంట్రీస్ నుంచి ఇంగ్లీష్ మెడిసిన్ ఇంపోర్ట్ చేసుకొని మనం వాడుతుంటే, మన ఇండియాలో తయారైన ఔషధ మొక్కల్ని మన ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ చేసి వేరే కంట్రీస్కి ఇంపోర్ట్ చేసి వాళ్ళు మన మెడిసిన్ యూజ్ చేస్తున్నారు. మన ఆలోచనలు అన్నీ అలానే ఉంటాయి కదా. బట్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఎవరు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు, ఎవరు ఇంపోర్ట్ చేస్తున్నారు, ఎవరు వాడుతున్నారు అన్న విషయాన్ని పక్కన పెడితే ఈ ఔషధ మొక్కలు అనే కాన్సెప్ట్ని ఒక బిజినెస్ ఐడియా కింద ఎలా డిజైన్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిజినెస్ ఐడియా పేరు మెడికల్ ప్లాంట్స్. ఈ మెడికల్ ప్లాంట్స్ చెయ్యాలి అంటే ఖచ్చితంగా ఒక ఆయుర్వేదం డాక్టర్ తాలూకా సలహా ఉండాలి. మనం అయితే ఇండివిజువల్గా స్టార్ట్ చేయాలి. ఎందుకంటే మనకి ఏ మెడిసిన్ ప్లాంట్ని యూజ్ చేస్తే ఏ రిజల్ట్ వస్తుందో మనకి తెలియదు. ఒకవేళ మీకు ఆయుర్వేదం బాగా తెలిస్తే వెళ్ళనుకోండి, తెలియని పక్షంలో మీకు దగ్గరలో ఉన్న ఆయుర్వేదం కంపెనీలు కానీ డాక్టర్లు కానీ అప్రోచ్ అయ్యి వాళ్ళకి కావాల్సిన రెసిపీ, ఏ పంటలు అవసరం అవుతాయో వాటిని తీసుకొని ఆ విత్తనాలు ఎక్కడ దొరుకుతాయో తెలుసుకొని వాటిని పంపించి అదే పంటని వాళ్ళ కంపెనీలకి, ఆ డాక్టర్లకి అమ్మొచ్చు. సో ఈ విధంగా దీనికి మాత్రం స్కిల్ సెట్ ఉండాలి. సో ఈ విషయాన్ని ప్రాపర్గా ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు ఈ బిజినెస్ని ఈజీగా చేయగలుగుతారు. అయితే దీనికి ఇనీషియల్గా అయ్యే బడ్జెట్ ఒక 3 lakhs rupees అనుకుందాం. ఎందుకంటే ల్యాండ్ లీజుకి తీసుకోవాలి, మీకు ల్యాండ్ ఉంటే వెళ్ళండి కూడా ల్యాండ్ లీజుకి తీసుకోవాలి, కావాల్సిన విత్తనాలు తెప్పించాలి, దాన్ని పండించే విధానం తెలియాలి, ఖచ్చితంగా రైతులకి కొంత, యూరియాకి కొంత, ఎరువులకి కొంత, వాటర్కి కొంత, ట్రాన్స్పోర్టేషన్కి కొంత అవుతుంది. కాబట్టి ఇనీషియల్గా ఒక 3 lakhs rupees బడ్జెట్ పెట్టుకుందాం. ఇది ఎక్కడ ఎక్కువగా చేయొచ్చు అంటే సాయిల్ ఫెర్టిలిటీ ఉన్న ప్రతి లొకేషన్లోని ఇది వర్కౌట్ అవుతుంది. బట్ ఇది చిన్న ఏదో 1/2 acre 1 acreలో వర్కౌట్ అవ్వదు, ఎకరాల్లోనే పండించాలి. కాబట్టి విలేజ్లో ఎవరైనా లీజుకి తీసుకొని, గ్రామాల్లో ల్యాండ్ లీజుకి తీసుకొని పండించుకుంటే వెల్ అండ్ గుడ్. ఎవరు చేయొచ్చు? మెన్ ఉమెన్ ఎవరైనా చేయొచ్చు.
ఓన్లీ లాజిక్ ఏంటి అంటే ఆయుర్వేదం మీద కాస్తో కోస్తో ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి గ్రౌండ్ వర్క్ చేసి R&D చేసి పంపించాలి. ఎందుకంటే కేవలం మీరు పంట పండించేసినంత మాత్రాన్ని ఎవరు కొనుక్కోరు. దీనిలో ప్రాసెస్ ఏంటంటే ఆల్రెడీ ఒక కంపెనీతో టైఅప్ పెట్టుకోండి, వాళ్ళకి ఎంత పంట అవసరం ఏ పంట అవసరమో తెలుసుకోండి, కావాల్సిన అడ్వాన్స్ పేమెంట్ తీసుకోండి, పంట పండించండి, అప్పుడు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేయండి. దీనివల్ల ఏంటంటే రిస్క్ తగ్గుతుంది, లాస్ తగ్గుతుంది, ప్రాఫిట్స్ ఎక్కువ కనిపిస్తాయి. సో మెన్ ఉమెన్ ఎవరైనా సరే ఈ బిజినెస్ని హ్యాపీగా స్టార్ట్ చేసుకోవచ్చు. దీని సేల్స్ ఎలా ఉంటాయంటే సపోజ్ ఒక 3 lakhs రూపీస్ మీరు ఇన్వెస్ట్ చేశారనుకోండి, 5 నుంచి 6 lakhs రూపీస్ దాకా వచ్చే అవకాశం ఉంటుంది. యావరేజ్గా 5 lakhs రూపీస్ అనుకుందాం. ఎందుకంటే మెడికల్ ప్లాంట్స్ వీటికి ఉండే డిమాండ్ వేరే అసలు బయట మార్కెట్లో దీని మార్కెట్ ఎవరికి తెలియదు కాబట్టి 5 lakhs రూపీస్ దాకా దీని మీద మనం డబ్బులు జనరేట్ చేసుకోవచ్చు. యావరేజ్గా ఇది కూడా ఒక 30% మార్జిన్ మిగిలే విధంగా మనం ప్లాన్ చేసుకోవాలి. ఎందుకంటే పంటకి యాజ్ ఇట్ ఈజ్ కాస్ట్ కమ్మినా ఈ 2 లక్షల్లో మీకు కొన్ని ఖర్చులు ఉంటాయి కాబట్టి ఒక 30% మార్జిన్ పెట్టుకుందాం. 30% మార్జిన్ మనం బ్యాలెన్స్ చేసుకోగలిగితే ఈ బిజినెస్ నిజంగా చాలా చక్కగా వర్కౌట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఇది ప్రమోషన్ చేయడానికి కూడా B2B లేదా ఎక్స్పోర్ట్ ఇక్కడ మాత్రమే ఎక్కువ బిజినెస్ వర్కౌట్ అవుతుంది. మనం సోషల్ మీడియాలో రోజు రీల్స్ చేసి పెట్టినంత మాత్రాన్ని ఈ ప్రోడక్ట్ని ఎవరో కొనరు. ఎందుకంటే ఇది డైరెక్ట్గా బిజినెస్ కన్జ్యూమర్స్ మాత్రమే యూస్ చేస్తారు. అంటే ఫార్మా కంపెనీలు, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు, ఆయుర్వేదం కంపెనీలు బల్క్లో ఏవైతే ఆయుర్వేదం ప్రొడక్ట్స్ తయారు చేస్తాయో అటువంటి కంపెనీలు వీటిని కొనుక్కుంటాయి కాబట్టి B2B మార్కెట్ దీనికి బాగా వర్కౌట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఎక్స్పోర్ట్ క్వాలిటీ మీకు బయట నుంచి ఎవరైనా వెండార్స్ దొరికితే ముందే వెండార్ని పట్టుకొని కావాల్సిన బిజినెస్ ప్రాసెస్ తీసుకొని లైసెన్సులు తీసుకొని అప్పుడు కూడా పంట పండించి QC చేసి ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. అక్కడ కూడా ఈ బిజినెస్ ప్రాఫిటబుల్గానే ఉంటుంది. సో ఎవరైనా సరే ఔషధ మొక్కల్ని మీ గ్రామాల్లో పండించాలి అనుకుంటే లేదా ఆయుర్వేదం కంపెనీలకు అమ్మాలి అనుకుంటే ఈ బిజినెస్ ఐడియాని చాలా సింపుల్గా స్టార్ట్ చేసుకోవచ్చు. ఇంకొకసారి ఐడియా గురించి క్రిస్ప్గా మాట్లాడుకుందాం. ఐడియా పేరు మెడికల్ ప్లాంట్స్. అంటే ఔషధ మొక్కల్ని ఎవరైనా సరే వాళ్ళ ఊర్లలో పండించి ఎక్స్పోర్ట్ చేసి లేదా ఆయుర్వేదం కంపెనీలకు అమ్ముకొని డబ్బులు సంపాదించవచ్చు. దీనికి అయ్యే బడ్జెట్ యావరేజ్గా 3 lakhs రూపీస్. అంటే టెస్ట్ అండ్ ట్రైల్ 1 lakh రూపీలో కూడా స్టార్ట్ చేయొచ్చు. టెస్ట్ ట్రైల్ చేద్దాం అనుకుంటే యావరేజ్గా ఒక 3 lakhs రూపీస్ ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోగలిగితే అది వెల్ అండ్ గుడ్. థర్డ్ థింగ్, ఈ లొకేషన్ ఎక్కువగా విలేజెస్లో వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే సిటీస్లో మనం బల్క్లో పంటలు పండించలేం కాబట్టి విలేజెస్లో బాగా వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు కొత్తగా వస్తున్న ఏరోపానిక్స్ కాన్సెప్ట్ ఏమైనా మనం దీనికి ఇంప్లిమెంట్ చేసుకోగలిగితే అది కూడా వెల్ అండ్ గుడ్. అండ్ ఇందులో మెయిన్ లాజిక్ ఏంటంటే స్కిల్ సెట్. ఆ మెడిసినల్ ప్లాంట్ దేనికి ఉపయోగపడుతుందో మనకు తెలియాలి, ఫార్ములా మనకు తెలియాలి. సో ఖచ్చితంగా ఒక ఆయుర్వేదం డాక్టర్ తాలూకు సలహా తీసుకొని మాత్రం ఈ పంటలు పండించాలి. లేదా గవర్నమెంట్ కూడా దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా యూనివర్సిటీలో అప్లోడ్ చేస్తుంది. ఆ ఇన్ఫర్మేషన్ కూడా మనం నియర్ బై యూనివర్సిటీలో తెలుసుకోవచ్చు. ఏవైనా అగ్రికల్చర్ యూనివర్సిటీస్ ఉంటే లేదా హార్టికల్చర్ యూనివర్సిటీస్ ఉంటే అక్కడి నుంచి మనం ఈ విషయాన్ని గ్యాదర్ చేసుకోవచ్చు. ఫైనల్లీ ఈ బిజినెస్ని మెన్ ఉమెన్ ఎవరైనా సరే స్టార్ట్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం దీని సేల్స్ యావరేజ్గా మనం 3 lakhs రూపీస్ కనుక ఇన్వెస్ట్ చేసుకోగలిగితే 5 lakhs రూపీస్ దాకా తిరిగి దీని మీద డబ్బులు సంపాదించవచ్చు. ఫైనల్లీ ఒక 30% మార్జిన్ పెట్టుకోండి. ఇంకో 30% మార్జిన్ పెట్టుకోండి. అట్ ద సేమ్ టైం దీన్ని ప్రమోట్ చేయడానికి ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్బుక్ అనేది ఒక ప్లాట్ఫామ్, ఒక 10% మాత్రమే. వెబ్సైట్ డెవలప్ చేయించుకోవాలి, రెగ్యులర్గా వర్క్స్ అప్లోడ్ చేసుకోవాలి. బట్ వాటి నుంచి మీకు ఎక్కువ బిజినెస్ రాదు. ఎందుకంటే ఇది బిజినెస్ టు బిజినెస్ ప్రోడక్ట్ అండ్ ఎక్స్పోర్ట్ క్వాలిటీ కాబట్టి బల్క్ మ్యానుఫ్యాక్చరింగ్, బల్క్ సప్లై మాత్రమే ఇందులో చాలా చక్కగా వర్కౌట్ అవుతుంది. చిన్న చిన్న లాజిక్స్ ఇందులో వర్కౌట్ అవుతుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.